హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడు మేము వచ్చిన రెస్టారెంట్ వచ్చేసి అలా దక్షిణపురంలో. ఇది వచ్చేసి మనకి రాయదుర్గ మెట్రో స్టేషన్కి సైబర్ టవర్స్కి మధ్యలో అయితే ఉంది. సైబర్ గేట్వే ఆపోజిట్ రోడ్లో అయితే ఉందన్నమాట. సో ఇది మేము ఇన్స్టాలో ఒక రీల్ చూసి అయితే వచ్చాము. అంటే వీళ్ళు రీసెంట్గా అయితే రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అంటే ఫ్రీ ట్రయల్ ఒక 15 days వరకు ఫ్రీ ట్రయల్ నడిచింది. అంటే లిమిటెడ్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మేము టేస్ట్ చేద్దామని చెప్పి అలా వచ్చాము. లోపల ఎంటర్ అవగానే మన టాలీవుడ్ హీరోస్ కానీ, కేరళ హీరోస్ కానీ, బాలీవుడ్ హీరోస్ కానీ అందరు ఫొటోస్ అయితే ఉన్నాయి. అలా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్, అప్పు, తర్వాత మమ్ముట్టి, వీళ్ళందరూ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. మేమైతే లోపలికి చాలా డౌటెడ్గా అండ్ టెన్షన్గా అయితే వచ్చాము. ఇది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళైతే మంచిగానే రిసీవ్ చేసుకున్నారు అందరినీ. ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కదా రెస్టారెంట్. సో ఎంటర్ అవగానే ఇలా ఒక మైసూర్ బోండా, ఒక కట్టు పొంగలి అండ్ ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఇడ్లీ అని అందరికీ ఎవరికైనా ఇదే పెడుతున్నారు. సో అది లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ అయితే కాదు. మీరు ఎక్స్ట్రా కనుక ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇడ్లీ పూరి, దోశ ఏదన్నా కానీ. మేమైతే మసాలా దోశ అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. అది వచ్చేసి 120 రూపీస్ అయితే ఉంది. బట్ 120 రూపీస్ తగ్గట్టు అయితే లేదనమాట. సో అంత టేస్ట్ అయితే లేదు. అండ్ అది నా ఫీలింగ్, నా ఒపీనియన్. అండ్ మీరు కూడా ఈ రెస్టారెంట్కి వచ్చి మీరు కూడా బ్రేక్ఫాస్ట్ ఇది చేసి ఉంటే కనుక మీకు ఈ ఫుడ్ నచ్చినట్లయితే మీకు ఎలా ఉందో, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ కామెంట్స్లో తెలియజేస్తారనుకుంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, యాంబియన్స్ కానీ మొత్తం అట్రాక్ట్ చేసేలాగా అండ్ ఫ్రీ ట్రయల్ ఫుడ్ కానీ అంతా చాలా బాగుంది. బట్ మేము తిన్న దోశ అయితే అంతగా మాకు టేస్ట్ అనిపించలేదు. సో అది గాయస్.